టై అండ్ డై. ఒకే రంగును వాడుతూ టై అండ్ డై పద్ధతిని ఎలా ఉపయోగించాలో మనకి ముందుగానే తెలుసు. ఎక్కువ రంగులతో టై అండ్ డై చేసే పద్ధతిని ఇప్పుడు చూద్దాం. ముందుగా రంగు పోయవలసిన వస్త్రమును తీసుకోవాలి. మీకు కావలసినంత మేరకు ఖాళీలను వదులుతూ వస్త్రమును దారంతో చుట్టి గట్టిగా లాగి కట్టాలి. దారపు ముడులు విడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు వస్త్రమును నీటిలో ముంచి తీసి నీరు కొద్దిగా కారిపోయేలా పిండాలి. ఇప్పుడు వస్త్రము తడిగా ఉంటుంది. ఇప్పుడు ఆ తడి బట్టలో వేరువేరు భాగాలకు వేరువేరు రంగులు వేయాలి. దారము కట్టిన వస్త్రమును ముందుగా మంచి నీటిలో ముంచాలి. ఎక్కువగా ఉన్న నీరు పోయేలా కొద్దిగా పిండాలి. రంగుల్లో ముంచి మళ్లీ వస్త్రమును కొద్దిగా పిండాలి. ఇలా చేశాక దారపు ముడులు విప్పి వస్త్రమును తడి ఆరేలా వెంటనే ఎండలో వేయాలి. ఈ పద్ధతిలో ఎంత పొడవున్న వస్త్రానికైనా డిజైన్ వేయవచ్చును. ఈ రకమైన డిజైన్ ఏ రకమైన ఫ్యాబ్రిక్ అయినా వాడవచ్చును. ప్రత్యేకంగా కాటన్ ఫ్యాబ్రిక్లో దుప్పట్లు, కర్టన్లు, మంచం మీద వేసే దుప్పట్లను ఇంకా అందంగా తయారు చేయవచ్చును.